వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్. అండి మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మైసూరు పప్పు, దోసకాయ, టమాటా పప్పు చేస్తున్నాను చూడండి. ఇదిగోండి మైసూరు పప్పు, పావు కేజీ మైసూరు పప్పు కడిగి పెట్టుకున్నాను. ఇదిగోండి ఎర్రపప్పు, దీన్నే మైసూరు పప్పు అంటారు, మసూరు పప్పు కూడా అంటారు. కడిగి పావు కేజీ పప్పు కడిగి 3 గ్లాసులు వాటర్ వేసి పెట్టుకున్నానండి. ఇక ఇది కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెడతాను. పొయ్యి మీద పెడితే పప్పు ఉడుకుతూ ఉంటుంది. చూపిస్తాను చూడండి ఎలా వండాలో మైసూర్ పప్పు. అలాగే దోసకాయలు చెక్కు తీసి ఇంకా పెట్టుకున్నాను. టమాటాలు కడిగి పెట్టుకున్నాను. ఈ దోసకాయలు కూడా కట్ చేస్తానండి. ఈ మైసూర్ పప్పులో వేసి వండుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కడిగి పెట్టుకున్న పప్పులో పసుపు వేసానండి. పావు కేజీ పప్పుకి 3 గ్లాసులు వాటర్ పోసి కడిగి పెట్టుకున్న మామూలుగానే వండేస్తున్నానండి, కుక్కర్లో కాకుండా. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి పప్పు. చూడండి స్టవ్ వెలిగించాను, స్టవ్ మీద పప్పు పెట్టాను. ఇదిగోండి పప్పు ఉడుకుతూ ఉంది. పప్పు మైసూర్ పప్పు పసుపు వేసాను కదా, ఇంకా పప్పు బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నవి, టమాటా ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి పప్పులో. పప్పు ఉడకాలండి. 10 నిమిషాల పాటు పప్పు ఉడుకుద్ది. చూడండి మైసూర్ పప్పు ఉడుకుతూ ఉంది. ఇదిగోండి ఉడుకుతూ ఉంది, ఉడికిపోయిందండి. బాగా మెత్తగానే ఉడికింది పప్పు, మైసూర్ పప్పు. ఇదిగోండి బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా. ఆ చిన్న ముక్కలు దీనిలో వేస్తాను చూడండి. ఇది ఒక 10 నిమిషాలు ఉడకాలండి. పది నిమిషాలు బాగా ఉడకాలి. స్టవ్ హైలో పెట్టుకున్నాను. 10 నిమిషాలు ఉడికించుకుంటాను. రుచికి సరిపడా కారం వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇదిగోండి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పు 10 నిమిషాల పాటు ఉడకాలండి. పది నిమిషాలు కథ ఉడికిన తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకోవడమేండి. మెదిపితే మెదపొచ్చు, లేకపోతే స్పూన్తో ఇలా అన్నా కూడా అయిపోతుంది. పప్పు చక్కగా టేస్టీగా ఉంటుందండి. ఇంకా 10 నిమిషాలు ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసుకోవచ్చు. ప్లేట్ మూత వేస్తున్న 10 నిమిషాల పాటు.
చూడండి పప్పు ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడకాలి. చక్కగా ఉడికిన తర్వాత ఇంకా పప్పు దించేసుకొని పప్పు గుత్తి పెట్టి కొంచెం మ్యాష్ చేసి తాలింపు పెట్టేసుకోవడమేనండి. ఈ తాలింపు అయితే నేను చాలా వీడియోస్లో చూపించాను. తాలింపు వేసేస్తానండి. వేసిన తర్వాత పప్పు చూపిస్తాను మళ్ళీ. ఇదిగోండి 10 నిమిషాలు ఉడికిపోయింది. పచ్చి పచ్చిగానే కనిపిస్తాయి కానీ దోసకాయ ముక్కలు. స్టవ్ కట్టేసిన తర్వాత మ్యాష్ అయిపోతాయండి, మగ్గిపోతాయి. చూడండి తాలింపు పెట్టేస్తాను. ఇదిగోండి పప్పు తాలింపు వేసేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి మైసూర్ పప్పు దోసకాయ టమాటా వండుకోవటం. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. టేస్ట్ చేసి చూసానండి. పప్పు చాలా కమ్మగా ఉంది. కమ్మని టేస్ట్ ఉంది పప్పులో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకోండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నానండి ఈరోజు. చికెన్ లెగ్ పీసులు తెచ్చి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి 1 గంట సేపు తీసి కడాయి పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత లెగ్ పీసులు, మామూలు పీసులు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి. చూడండి లెగ్ పీసులు వేగటం అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను.
10 నిమిషాల నుండి వేగుతున్నాయండి లెగ్ పీసులు ఆయిల్లో. చూడండి లెగ్ పీసులు తీసేసుకుంటున్నాను నేను. చికెన్ లెగ్ పీస్ ఇట్లా चमचा सरका हाँ इतना हदर है ఇదిగోనండి చికెన్ లెగ్ పీసులు వండి వేయించేసిన లెగ్ పీసులు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వేయించుకుంటే ఎక్క స్నాక్స్లా కూడా తినేసేయచ్చు. సూపర్గా ఉన్నాయి కదా. ఇంతేనండి లెగ్ పీస్ వీడియో. ఇంకా నేను తర్వాత ఫిష్ కూడా ఫ్రై చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఇంకా రేపు ఫిష్ ఫ్రై కూడా చూపిస్తాను, చూడండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో లెగ్ పీస్. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. బాయ్.